వెల్కమ్ బ్యాక్ టు డే నెంబర్ 2. ఫ్రెండ్స్, నిన్నటి రోజున 100% రెస్పాన్సిబిలిటీ గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు హోపోనోపోనో ద్వారా క్లీనింగ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒక మూవీ థియేటర్కి వెళ్ళారు. అక్కడ మీకు నచ్చని ఒక సినిమా ప్లే అవుతుంది. మీరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమాని ఆపగలుగుతారా? ఆపలేరు. సో ఫ్రెండ్స్, మీరు అప్పుడు ఏం చేయాలంటే వెనకాల ఉన్న ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రన్ అవుతున్న రీల్ని కానీ ఆ ఫైల్ని కానీ మార్చినట్లయితే మీకు నచ్చని ఆ సినిమా ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, సేమ్ మీ లైఫ్లో కూడా అంతే. ఈ ప్రపంచం ఒక స్క్రీన్ అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక ప్రొజెక్టర్ లాంటిది. మీ లైఫ్లో వచ్చే గొడవలు, కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సీన్లు మాత్రమే. బయట వ్యక్తులతో పోరాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మనమందరం కూడా ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్నాము. మన ఆలోచనలు, మన బాధలు, మన కష్టాలు, మన గత జ్ఞాపకాలన్నీ కూడా, పాస్ట్ మెమరీస్ అన్నీ కూడా ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఒక వైబ్రేషన్ లాగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే హోపోనోపోనోని యూజ్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారో, నెమ్మదిగా మీ ప్రొజెక్టర్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫైల్, ఆ నెగిటివ్ రే, ఆ నెగిటివ్ డేటా అన్నీ కూడా నెమ్మదిగా క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనినే మనం క్లీనింగ్ అని అంటాం. ఎప్పుడైతే మీ లోపల ఉన్న డేటా క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, బయట ఉన్న మీ స్క్రీన్లో ఆటోమేటిక్గా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సమస్యలన్నీ కూడా మన ఎదుట ఉన్న పరిస్థితితోనో లేదా మనుషులతో కాదు, మన లోపల ఉన్న మెమొరీతో. దాన్ని క్లీన్ చేసినప్పుడే ఆటోమేటిక్గా మన ప్రపంచమంతా కూడా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈరోజు చేయవలసిన ప్రాక్టీస్ ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు ఎదుటి వారిని బ్లేమ్ చేయడం ఆపేయండి. మీ వైపు మీరు ఒక్కసారి చూసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి చూడండి. నెమ్మదిగా మీ మనసు అనేది కుదుట పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో క్లియర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.